రే ఇంద్ర, నీ వల్ల మనకెప్పటినుంచో గొడవల్లో ఉన్న ఆస్తి కలిసొచ్చిందిరా. అందుకోసమే నీకు ఈ గిఫ్ట్ తీసుకొచ్చాను. నిజానికి ఈ గిఫ్ట్ నీకు బారసాల రోజే ఇవ్వాల్సింది. ఈ రోజు ఇస్తున్నాను. బాబుకి గొలుసు చాలా బాగుందండి. ఎంతైనా వాడు నా మునిమనోడు కదా, వాడి వల్ల ఆ గొలుసుకే అందం వచ్చింది. హే భలే భలే, బాబుకి గొలుసు సూపర్ గా ఉంది. రేయ్ ఆప్రా, ఇప్పుడు ఎందుకురా చప్పట్లు కొడుతున్నావు? ఆ గొలుసు ఏమైనా నీ మెడలో వేశారా? మన కొడుకు మెళ్ళో ఎందుకు వేస్తారా వంతిక? వాడంటే ఇంటి వారసుడు కదా. ఈ ఇంటి వారసుడు కాకపోతే మాత్రం వీడు కూడా వాళ్ళకు మనవడే కదా. ఇంతవరకు వీడికి ఇలాంటి గొలుసు ఇచ్చారా? కనీసం ఇంత చిన్న రింగ్ అయినా తీసుకొచ్చారా? ప్రతిదానికి మీరలా పేచి పెట్టకండి, చిరాకేస్తుంది. అవునవును, మా విషయంలో ప్రతిదీ మీకు చిరాకే. కానీ మీ మనవడి విషయంలో ఏం చేసినా మీరు సహిస్తారు, భరిస్తారు. మీకేం తక్కువ చేశామే? బుజ్జిగాడి స్కూల్ ఫీజులన్నీ మేమే కడుతున్నాం కదా. మీ ప్రతి అవసరానికి మేం డబ్బులు ఇస్తున్నాం కదా. అల్లుడు గారు వ్యాపారం చేస్తాను అంటే దానికి మేమే కదమ్మా డబ్బులిచ్చాం. చిన్నపిల్లడికిచ్చే గొలుసులు చూసి ఎందుకు ఊరికే నోరు పారేసుకుంటావు? అంటే అన్నానంటావు గాని, నేను సీమంతం రోజు అహల్య కోసం తెచ్చిన బంగారు గాజులు నువ్వే తీసుకున్నావు కదా. అహల్య గాని నేను గాని ఆ గాజుల గురించి మళ్ళీ అడిగావా? ఏంట్రా గాజులు తీసుకున్నానో నేను అడుగుతున్నావు? అసలు ఈ ఆస్తి మొత్తం మాకే ఇస్తామని అన్నారు. ఇప్పటిదాకా ప్రసక్తే లేదు. ఇప్పుడు ఆస్తి గురించి మాట్లాడక వంతిక, ఇది సందర్భం కాదు. మరి ఎప్పుడు ఇస్తారు మావయ్య? సీమంతం రోజు ఆస్తి గురించి అడిగితే అప్పుడు సందర్భం కాదు అని అన్నారు. ఇప్పుడు అడుగుతుంటే ఇప్పుడు కూడా సందర్భం కాదు అంటున్నారు. ఇప్పటికిప్పుడు ఆస్తి తీసుకుని మీరేం చేస్తారు? ఎప్పుడు రావాలో అప్పుడే వస్తుంది. ఊరికి అనవసరంగా గొడవ చేయకండి. చిన్న ఇంద్ర రావడం మూలంగా మనకు ఆస్తి కలిసొచ్చిందని మాకు సంతోషంగా ఉందమ్మా. అందుకే ఈ గొలుసు తీసుకొచ్చాను. అలా అని వీళ్ళని ఎక్కువ చేసి వీళ్ళని తక్కువ చేయాలనేది నా ఉద్దేశం కాదు. మీరు అలాంటివే మనసులో పెట్టుకోకండి. అవునే, మీకేం కావాలో అడగండి, అంతేగాని అనవసరంగా గొడవ పడకండి. మాకు ఈ చిన్న ఇంద్ర ఎంతో, బుజ్జి కూడా అంతే. ఇద్దరికీ ఏ లోటు రానివ్వము.